అందరికీ నమస్కారం. ఒక యోగి ఆత్మకథ. పరమహంస యోగానంద గారి ఆధ్యాత్మిక జీవిత విశేషాలన్నీ మనం తెలుసుకుంటున్నామండి. అందుట్లో సందర్భంగా సన్యాసం ఆయన తీసుకోవటం, సన్యాసం తీసుకున్నప్పుడు ఆయనకి యోగానంద అన్న పేరు ఎలా వచ్చిందో మనం తెలుసుకున్నామండి. మరి యోగులకి, స్వాములకి తేడా ఏంటి? నిన్న క్లాస్‌లో మనం తెలుసుకున్నాం. ఈరోజు మనకి యోగ విద్య ఉంది గదండీ! దాని గురించి చెప్తున్నారనమాట. ఎందుకు అంటే కొందరు స్వాములు నిన్న క్లాస్‌లో మనకి చెప్పారు గదా! స్వామి కేవలం శుష్కమైన, తార్కికమైన వివేచనాన్ని, ఉదాసీనమైన పరిత్యాగ మార్గాన్ని అనుసరించడం చాలా సంభవమని. ఒక యోగి ఖచ్చితమైన నియమానుసార సాధనలో నిమగ్నుడై, దాని ద్వారా ఏం చేస్తాడు? మనస్సుని, శరీరాన్ని క్రమశిక్షణలో పెట్టుకుని, క్రమంగా ఆత్మ విముక్తి సాధిస్తాడు. పిరమిడ్ మాస్టర్స్ అందరూ చేసేది ఇదేనండి. విశ్వాసం వల్ల కానీ, దేన్ని కూడా గుడ్డిగా నమ్మకుండా యోగి అన్నవాడు సనాతన ఋషులు ప్రప్రథమంగా దేన్నైతే గుర్తించి మనకి సౌకల్యంగా పరీక్షించి చెప్పిన అభ్యాసాలను కూడా సాధన చేస్తాడు. మరి భారతదేశంలో ప్రతి యుగంలో కూడా యోగ విద్య నిజంగా విముక్తి సాధించిన నిజమైన యోగి క్రీస్తుల్ని తయారు చేసింది. ప్రతి శాస్త్రం మాదిరిగానే యోగ విద్య కూడా ప్రతి దేశంలో, ప్రతి ప్రజలు, ప్రతి కాలం అందరూ కూడా ఏ కాలంలో ఉన్న ప్రజలైనా సరే సాధన చేయదగింది అని మనం తెలుసుకున్నాం. అలా కాకుండా కొందరు అజ్ఞానులైన రచయితల వల్ల అనేక మంది ఆ యోగ విద్యకు కూడా దూరమైపోయారు అని, ఎటువంటి లాభాలు పొందకుండా వాళ్ళు విఫలమైపోయారు అని మనం తెలుసుకున్నామండి. అంతేకాకుండా యోగ విద్యని మనం ఆరంభించడం వల్ల మన ఆలోచనల సహజ సంక్షోభాన్ని అదుపులో పెట్టే ఒకానొక పద్ధతి. మరి ధ్యానం చేస్తున్నాము అంటే మన మనస్సుని స్థిరీకరించడం, స్థిర సుఖ ఆసనం. స్థిరంగా ఉండడం అంటే ఏంటి? మన ఆలోచనని స్థిరంగా ఉంచుకోవడం. అలా ఆలోచనని స్థిరంగా ఉంచాలి అంటే యోగ విద్య కూడా ఒక పద్ధతి అని చెప్తున్నారనమాట. లేకపోతే ఏమైపోతుంది? ఆ స్వచ్ఛమైన మన ఆత్మస్వరూపం ఏదైతే ఉందో దాన్ని మనం దర్శించకుండా ఆహ్, నిరోధిస్తుందనమాట. దీని గురించి ఈ యోగ శాస్త్రం ఆవశ్యకత ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి అని మనకిక్కడ పరమహంస గారు చెప్తున్నారు. ఎందుకంటేనండి పురాతన ఋషి పుంగవుడు పతాంజలి గారు ఉన్నారు కదా! ఆయన యోగ శాస్త్రాన్ని నిర్వచిస్తూ ఒకటి విడిచి ఒకటి చొప్పున చైతన్యంలో లేచే తరంగాల్ని శమింపజేయడం అన్నాడంట. పతాంజలి గారు ఎవరు అంటే క్రీస్తు రెండో శతాబ్దం వాడని చాలామంది విద్వాంసులు అంటున్నారు. అయినా ఆయన కాలం ఖచ్చితంగా తెలియకుండానే ఉందంట. ఋషులు బహుసంఖ్యాకమైన విషయాలెన్నిటిని గురించో కూడా గ్రంథాలు రాశారంట. వారి అంతర్దృష్టి ఎంత గాఢమంటే ఎన్ని యుగాలకైనా సరే వాటికి కాలదోషం పట్టించగల శక్తి లేదు ఆయన రచించిన గ్రంథాలకి. అయినప్పటికీ కూడానండి, ఆ ఋషులు తమ గ్రంథాల్లో తమ జీవిత కాలాన్ని పేర్కొనటానికి కానీ, తమ మూర్తిత్వాల ముద్రలు కానీ, వాటి మీద వేయటానికి కానీ ఏమీ ప్రయత్నించకపోవటంతో, తరువాత చరిత్రకారుకులు ఎవరైతే ఉన్నారో చారిత్రకులు వాళ్ళకొక విభ్రాంతి కలిగిందంట. ఎందుకంటే, తమ స్వల్ప జీవిత కాలాలు అనంత జీవితంలో మెరిసే మెరుపుల్లాగా తాత్కాలిక ప్రాముఖ్యం కలిగినవని వాళ్ళు తెలుసుకున్నారు. ఎందుకంటే సత్యం కాలాతీతమైనది. దాని మీద వ్యాపార ముద్ర వేయటం అసాధ్యమని, అదేమీ తమ సొంత ఆస్తి కాదని వారికి తెలుసనమాట. ఇక్కడ ఆయన ఆహ్, ఒకటి విడిచి ఒకటి చొప్పున చైతన్యంలోకి లేచే తరంగాలని ప్రసరింపచేయటం అన్నారు అంటే, యోగ చిత్త వృత్తి నిరోధః. ఈ యోగ సూత్రాలు ఒకటో అధ్యాయంలో రెండో శ్లోకంలో ఉంటదండి. దీనికి మనోభావ వికారాలని నిలుపుదల చేయటం అని కూడా అనువదించుకోవచ్చు. చింత అశీలతను సూచించే సమగ్ర పదం ఏంటి అంటే చిత్తం. చిత్తం అంటే మన బుద్ధి. ప్రాణశక్తులు మానవ సత్తా అంటే మనస్సుని లేదా ఇంద్రియ స్పృహని, అలాగే అహంకారం నేను, నాది అనే భావం అన్నమాట. బుద్ధి, సహజ బోధాత్మకమైన జ్ఞానం ఇవన్నీ కూడా ఇందులోకే వస్తాయంట. వృత్తి అంటే సుడిగుండం. దీనికి వ్యాచార్థం చెప్పాలంటే 6 దర్శన శాస్త్రాల్లోకి యోగ సూత్రాల్లో ప్రత్యక్ష సత్య దర్శన సాధనకు ఉపకరించే అత్యంత సమర్థవంతమైన పద్ధతులున్నాయంటండి.
తరువాత వచ్చిన కాలానికి సంబంధించిన ఉపనిషత్తులు గూడా ఉద్ఘాటించాయి అంట. ఇప్పుడిక్కడ శాస్త్రాలు అంటే ఇప్పుడు మనకి ఇవన్నీ ఉన్నాయి కదండీ! యోగ చిత్తవృత్తి నిరోధః అన్నది అసల ఈ సుడిగుండంలో పడి మనం ఇలా కొట్టుకుపోతున్నాం కదా! మానవుడి చైతన్యంలో నిరంతరం పైకి లేస్తూ, కిందకు పడుతూ ఉండే ఆలోచన ఏదైతే ఉందో, ఆ ఆవేశ తరంగాల్ని అది సూచిస్తుందంట. సముద్రంలోని తరంగాల్లాంటిగా. నిరోధం అంటే శమింపచేయటం. అంటే వాటిని నిలుపుదల చేయాలి ఆ ఆలోచనల్ని. అంటే అదుపులో ఉంచుకోవడం అని అర్థమండి. ఇప్పుడు ఆస్తిక దర్శనాలు 6 అన్నారు కదండీ! ఈ 6 ఏంటి అంటే సాంఖ్యం, యోగం, వేదాంతం, మీమాంస, న్యాయం, వైశేషికం. ఇవి వేద ప్రమాణాలు అంగీకరించినవి ఈ ఆరిటిలిని కూడా. పతంజలి వీటిల్ని ఆచరణ సాధ్యమైన యోగ ప్రక్రియల ద్వారా మానవుడు ఊహాపోహాల ఊసర క్షేత్రాల్ని శాశ్వతంగా విడిచిపెట్టి సత్యసారాన్ని అనుభవంలోకి ప్రత్యక్షంగా అనుభవానికి తెచ్చుకుంటాడనమాట ఈ యోగ సాధన ద్వారా. పతాంజలి యోగ శాస్త్రాన్ని ఏమంటారంటే అష్టాంగ యోగము అంటారు. ఇది బౌద్ధుల అష్టాంగ మార్గము. ఆ అష్టాంగ మార్గం వేరండి. పతాంజలి మహర్షి చెప్పిన అష్టాంగ మార్గం వేరు. 2 వేరు వేరనమాట. ఒకటి కావు. మానవ ప్రవర్తనకు మార్గదర్శకంగా బౌద్ధ మతంలోని అష్టాంగ మార్గం వేరు. అదేంటంటే సరైన ఆదర్శాలు అంటే సమ్యక్ దృష్టి, సరైన ఉద్దేశం అంటే సమ్యక్ సంకల్పం, సరైన మాట అంటే సమ్యక్ వాక్కు, సరైన చేత అంటే సమ్యక్ కర్మ, సరైన బతుకు తెరువు అంటే సమ్యక్ జీవనం. సమ్యక్ సరైన కృషి అంటే సమ్యక్ వ్యాయామం. ఏడవది ఆత్మ గురించి సరైన జ్ఞానం. అదే సమ్యక్ స్మృతి. ఇంకా చిట్ట చివరిది ఎనిమిదోది మర్మమైన సాక్షాత్కారం అంటే సమ్యక్ సమాధి. ఆయన చెప్పినట్లకి ఇవి అన్నమాట అర్థాలు. ఆ అష్టాంగ మార్గం వేరు. ఈ అష్టాంగం వేరు. ఇందుట్లో మొదటి మెట్టేంటంటే యమం. అంటే మన యొక్క నైతిక ప్రవర్తన. రెండోది నియమం. మత ధర్మానుష్ఠానం. ఇతరుల్ని బాధ పెట్టకపోవడం. అంటే అహింస. అప్పట్లోనే ఆయనే చెప్పాడు చూడండి అహింస. ఎప్పుడూ గూడా సత్యాన్ని పాటించాలి. దొంగతనం చెయ్యకపోవటం. అస్తేయం. ఇంద్రియాలని నిగ్రహించుకోవటం. బ్రహ్మచర్యం. దేనికి ఆశపడకపోవటం. అంటే అపరిగ్రహం అన్న వాటితోనే ఈ యమము అనేది నెరవేరుతుందంట. శారీరక, మానసిక పరిశుద్ధత అంటే శౌచం అంటే ఇదే. అన్ని పరిస్థితుల్లోనూ తృప్తి ఉండాలి. అంటే సంతోషంగా జీవించాలి. స్వయం శిక్షణ అంటే తపం. ఆత్మను అధ్యయనం చేయటం కానీ, లేక ఆత్మ విచారణ చేయాలి. అది ఎలా అంటే ఒక స్వాధ్యాయం ద్వారానే అంటే ఒక పుస్తకాన్ని చదవడం ద్వారానే అధ్యాయం నిన్ను నువ్వు అధ్యాయం చేసుకోవటం వల్ల కూడా మీకు జరుగుతుంది అని అర్థమండి. దేవుడి మీద, గురువు మీద భక్తి అంటే ఈశ్వర ప్రణిధానం. ఇది నియమం కిందకి వస్తాయి. అష్టాంగ మార్గాల్లో 2 ఇవి. ఒకటి యమం, రెండోది నియమం. యమంలోనేమో మరి అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం ఇవి. అలాగే శారీరక శౌచం, ఆహ్, సంతోషం, తపం, అలాగే స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం. ఇవేమో నియమం కిందకొస్తాయి. వీటిని ఒకదాని తర్వాత ఒకటి మనం చేస్తూ మన జీవితంలోకి వీటిని తెచ్చుకుంటం వల్లనే మనం కూడా సార్థకత అనేది సాధించుకుంటామండి. తరువాత మెట్టు ఏంటంటే మూడోది అది ఆసనం. అంటే సరైన భంగిమ. సరైన భంగిమ అంటే వెన్నుముకను నిటారుగా నిలిపి శరీరాన్ని నిలకడగా అంటే ధ్యానానికి అనువైన సుఖాసనంలో ఉంచుకోవాలి. ఈయన పతంజలి గారు యోగ శాస్త్రంలో ఆసనం మూడోది చెప్పారనమాట. ఇక్కడ మనం నాలుగోది కూడా ఉంది. అది ప్రాణాయామం. అంటే సూక్ష్మమైన ప్రాణ ప్రవాహాలను అదుపులో ఉంచుకోవటం. ఉచ్ఛ్వాస, నిశ్వాసాల్ని. ఐదోది ప్రత్యాహారం. అంటే ప్రత్యాహారం అంటే జ్ఞానేంద్రియాలు ఏమున్నాయో మనకు తెలుసు కదండీ! వాటిని బయట వస్తువుల మీద నుంచి వెనక్కి మళ్ళించుకోవడం. అంటే కళ్ళు, చెవులు, హ్మ్, 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 మన నాలుక, మన స్పర్శ ఇవున్నాయి కదా! వీటిని ఐదిటిని కూడా మనం
బాహ్య విషయాల మీదకి మళ్ళకుండా అదుపులో ఉంచుకోవాలనమాట. ఇంకా ఆరో మెట్టు, చివరి మెట్టు అసలు యోగం కిందకు వచ్చే అంగాలు. ఇందుట్లో ఏముంటాయంటే ధారణ, అంటే ఏకాగ్రత, మనసును ఒకే ఆలోచన మీద నిలిపి ఉంచడం. ఇంకా ఏడోది ధ్యానం. అంటే ఎంతసేపు దైవ చింతనతోనే మనం గడపాలి. లాస్ట్‌ది ఎనిమిదోది సమాధి. సమాధి అంటే అది చేతనానుభవం. ఈ అష్టాంగ మార్గం అండి అంతిమ లక్ష్యమైన కైవల్యానికి చేరుస్తుందంట. అందులో యోగి బుద్ధి గ్రాహ్యతకు అతీతంగా ఉండే సత్యాన్ని సాక్షాత్కరింపచేసుకుంటాడు అని ఈ పతాంజలి ఇచ్చిన అష్టాంగ యోగ మార్గంలో ఉంది. అందుకే ప్రతి యోగి కూడా ఈ అష్టాంగ మార్గాన్ని అనుసరిస్తాడు. మరి మీరు ఈ అష్టాంగ మార్గంలో ఈ 8 అంగాల్లో ఏ అంగంలో ఉన్నారో మరి సరిచూసుకోండి. రేపు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి.